హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మనము టీఎస్పీఎస్సీని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడమాట. ఇది మన నోటిఫికేషన్ వచ్చేసి మనకి నిన్ననే, అంటే 2 జూన్ 2026 అయితే వచ్చిందనమాట. జాబ్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే మనకి తెలంగాణ స్టేట్ నుంచి అయితే వచ్చిందనమాట. నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అనమాట. అంటే మనకి ఫారెస్ట్ లో వర్క్ ఉంటుంది. అండ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 1393, అంటే మనకి 1393 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ నిన్నే చెప్పాను కదా, నిన్ననే వచ్చింది. అండ్ అప్లికేషన్ డేట్స్ అనేది ఇంకా వీళ్ళైతే రిలీజ్ చేయలేదు. అండ్ ఇది మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి మనకి ఆన్లైన్ అనమాట. అంటే మనం ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి ఒకటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. దాని తర్వాత మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు మెరిట్ బేట్ గా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారనమాట. అండ్ శాలరీ చూస్తే మనకి ఇక్కడ అరౌండ్ 35,000 టు 42,000 ఉంటుంది. మనకి ఆల్ ఎలిమెంట్స్ కలుపుకొని మనకి అరౌండ్ 50,000 దాకా వస్తుంది అనమాట శాలరీ. ఎలిజిబిలిటీ చూస్తే మనకి ఇంటర్ పాస్ అయితే ఉండాలన్నమాట. అండ్ ఏజ్ వచ్చేసి మనకి 18 to 31 ఇయర్స్ మధ్యలో అయితే ఉండాలన్నమాట. మీరు కనుక ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వేకెన్సీస్ అప్లై చేసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ www.tspsc.gov.in వెబ్సైట్ వెళ్ళి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవాల్సింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను కదా, కింద ఉంటుంది, చెక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిప్లొమా కాక చేస్తుంటే మీకు ఈక్వలెంట్ ఇంటర్ కూడా అది వస్తుంది అనమాట. సో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ మనం కనుక ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ చూసుకుంటే మనకి అన్రిజర్వ్డ్, అంటే నార్మల్ కేటగిరీ ఉంటారు కదా, అంటే జనరల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే 18 to 31 ఇయర్స్ అనమాట. అండ్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారో వాళ్ళకైతే 18 to 36 ఇయర్స్ అనమాట. అండ్ ప్లస్ 5 ఇయర్స్ రిలాక్సేషన్ అనమాట. అంటే వాళ్ళకి ఇంకా ప్లస్ 5 ఇయర్స్ వస్తుంది. అండ్ ఎవరైతే ఫిజికల్ అన్ఫిట్ ఉంటారో ఆల్ కేటగిరీస్ లో, జనరల్ అండ్ రిజర్వ్డ్ కేటగిరీస్ లో ఎవరైతే ఫిజికల్ అన్ఫిట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్లస్ 10 ఇయర్స్ అయితే వస్తుంది అనమాట ఏజ్ రిలాక్సేషన్. అది కూడా 18 to 41 ఇయర్స్ ప్లస్ 10 ఇయర్స్ రిలాక్సేషన్ అనమాట. ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. మనకి దీనిలో 2 స్టేజ్ ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మ్యాథ్స్ అండ్ జనరల్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అనమాట. ఇది మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నేను మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను క్లియర్ గా. ఇంతవరకు వీడియో చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. Until then, see you in the next video guys. Bye.